వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఛావా. సో 3 వారాలుగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈరోజు 23వ రోజు ఆ సినిమా విడుదలై, ఇప్పుడు తెలుగులో కూడా 3 వారాల తర్వాత తెలుగులో కూడా ఆ సినిమా వచ్చింది. మొదటి రోజు ఊహించినట్లే చక్కని పర్ఫార్మెన్స్ చూపించింది. 2.5 కోట్ల పైనే నెట్ సాధించింది. ఇక హిందీ వెర్షన్ అయితే 500 కోట్ల క్లబ్లో చేరి ఒక చరిత్ర సృష్టించింది. 2025లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లైన్లో కూడా అది వచ్చి చేరింది, ముందు వరుసలోకి వచ్చేసింది. సో 500 కోట్ల నెట్ సాధించినటువంటి కేవలం హిందీ వెర్షన్ సంబంధించి అతి కొద్ది సినిమాలు మాత్రమే ఆ ఫీట్ని సాధించగలిగాయి. సో పుష్ప 2 తెలుగు సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా హిందీ వెర్షన్ 830 కోట్ల రూపాయల పైనే నెట్ సాధించి ఇండియాలో టాప్ ఫిల్మ్గా నిలబడింది. అలాగే స్త్రీ 2, జవాన్, గదర్ 2 సినిమాలు కూడా ఈ 500 కోట్ల మార్కు చేరుకున్నటువంటి సినిమాలు. ఇప్పుడు వాటి సరసన సగర్వంగా నిలిచింది ఛావా. విక్కీ కౌశల్ సో టైటిల్ రోల్ పోషించినటువంటి, అంటే ఛావా అనేది ఛత్రపతి సంభాజీ మహారాజ్ ముద్దు పేరు. సో అంటే సింహం పిల్ల సింహం బిడ్డ అని చెప్పేసి అందరూ కూడా, మరాఠా వాళ్ళందరూ కూడా సంభాజీని పిలుచుకుంటూ ఉంటారు. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడుగా సంభాజీ చూపించినటువంటి అరివీర పరాక్రమాన్ని, ఔరంగజేబుని ఎదుర్కొన్నటువంటి విధానాన్ని, సో తాను 9 సంవత్సరాలు ఎలా రాజ్యం చేశాడు, మహమ్మదీయుల్ని ఎలా తరిమి కొట్టాడు, బురాన్పూర్ని ఎలా ఆక్రమించుకొని సో మొత్తం దాన్ని అంతా కూడా కొల్లగొట్టాడు, ఇవన్నీ కూడా ఆ సినిమాలో చూపించిన విధానం. ఎక్కువగా ఆ యాక్షన్ సన్నివేశాల్ని, ఆ పోరాట యుద్ధ సన్నివేశాల్ని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని అమితంగా కట్టిపడేస్తుంది. ఈవెన్ ఆ భావోద్వేగాలు, భార్యాభర్తల మధ్య సాగేటువంటి ఆ సంభాషణలు కానివ్వండి, అలాగే చివరిలో క్లైమాక్స్ ఒక 25 నిమిషాలు ఆ క్లైమాక్స్లో సంభాజీని వాడి చిత్రవధ మహమ్మదీయులు ఔరంగజేబు సైన్యం చిత్రవధ చేసేటువంటి ఆ సన్నివేశాల్లో కలిగేటువంటి ఆ భావోద్వేగాలు ఈ సినిమాని ఈ స్థాయి విజయాన్ని చేకూర్చిపెట్టాయి అని చెప్పేసి విశ్లేషకులు నమ్ముతూ ఉన్నారు. సో ఈ కలెక్షన్ల పరంగా అదే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు చూపిస్తున్నాయో బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేశాడు. 500 నాట్అవుట్ అని చెప్పేసి. ఒక్కసారి మనం ఆ లెక్కల్లో గనక వెళితే గనక ఈ 500 నాట్అవుట్ సో జాయిన్స్ ద ఎలైట్ 500 crore క్లబ్ ఆన్ డే 22 అంటే నిన్న శుక్రవారంతో ఈ సినిమా విడుదలై 22 రోజులు పూర్తయ్యాయి. సో స్టాండింగ్ టాల్ అమాంగ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఒక పుష్ప 2 హిందీ, జవాను, స్త్రీ 2, గదర్ 2, పఠాను, బాహుబలి 2. సో ఇవి కేవలం హిందీ వర్షన్సే అండ్ యానిమల్. సో వీటి సరసన నిలవడం అనేది ఒక మాన్యుమెంటల్, ఒక శిఖరాన్ని చేరుకున్నటువంటి ఒక గొప్ప విజయంగా ఆయన అభివర్ణిస్తున్నాడు. అలాగే ఛావా కంటిన్యూస్ ఇట్స్ స్ట్రాంగ్ రన్ విత్ 4th ఫ్రైడే కలెక్షన్స్ ఎక్సీడింగ్ 3rd ట్యూస్డే. అంటే 3వ మంగళవారం కంటే 4వ శుక్రవారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే కంటే కూడా 3వ వారం కంటే కూడా 4వ వారంలో శుక్రవారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు అంటే ఈ శనివారం అలాగే రేపు ఆదివారం కూడా మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈవెన్ దట్స్ నాట్ ఆల్. ఛావా తెలుగు
రికార్డ్స్ an excellent ఓపెనింగ్ ఫ్రైడే రిలీజింగ్ 3 weeks ఆఫ్టర్ ఇట్స్ హిందీ రిలీజ్. సో తెలుగు వర్షన్ కూడా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. సో అది ఎంత అంటే 2.63 crore నెట్. సో ఓవరాల్గా చూసుకుంటే దాంట్లో కలుపుకుంటే హిందీ వర్షన్ మాత్రమే 502.70 crores అంటే 502.70 కోట్ల వసూలు చేస్తే, సో ఇప్పుడు ఇది కూడా కలుపుకుంటే 505 కోట్ల రూపాయల పైన నెట్ని చావా సాధించింది అని చెప్పేసి సో వీటి లెక్కలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. సో ఒకవైపు చావా క్యారెక్టర్లో విక్కీ కౌశల్ విజృంభించి నటించినటువంటి విధానంతో ఇవాళ ఆయన పెద్ద స్టార్ యాక్టర్గా రూపాంతరం చెందాడు. అనేక మంది సినీ ప్రియులు ఆయన అభిమానులు అయిపోయారు. సో ఇప్పటిదాకా విక్కీ కౌశల్ని కమర్షియల్గా బాగా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అతను శ్యామ్ బహదూర్ లాంటి సినిమా, అలాగే ఉరి లాంటి సినిమా, సర్దార్ ఉద్ధమ్ లాంటి సినిమాలు చేసి సో నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతోటి ఆయన అనేక మెట్లు నటుడిగా పైకెక్కడమే కాకుండా కమర్షియల్గా కూడా ఒక పెద్ద స్టార్ హీరోగా కూడా అతను మారాడనేది నిస్సందేహం. సో అందుగురించి రాబోయే రోజుల్లో డైరెక్టర్లు, రచయితలు ఆయన కోసం గొప్ప గొప్ప స్క్రిప్ట్లు తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఇప్పటికే మహావతార్ అనే ఒక సినిమా ఆయన కోసం రెడీ అవుతుంది, ఆ స్క్రిప్ట్ రెడీ అవుతుందని కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఇప్పుడు 500 కోట్ల అంటే ఇదివరకు అనుకున్నాం ఇది 400 కోట్ల మార్కునైతే ఈజీగా చేరుకుంటుంది, 500 కోట్ల మార్కును కూడా చేరుకుంటుందా లేదా, క్లబ్లో చేరుతుందా లేదా అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ సో 3 వారాలు పూర్తయ్యేసరికి 3 వారాల మీద ఒక రోజుకే ఆ ఫీట్ని సాధించేసి ఇంకా మరింత అచీవ్మెంట్ సాధించడానికి ఇంకా మరింతగా అంటే మరి ఇప్పుడు 500 కోట్లు అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ 525 కోట్లు. సో దాన్ని కూడా ఛేదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద థ్రెట్ ఏమీ లేదు కాబట్టి సో ఈ సినిమాని అడ్డుకునేటువంటి పెద్ద సినిమాలు ఇంకా రావడానికి కొంత టైం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ చావా మరింత కలెక్షన్ సాధిస్తుందనే నమ్మకం అందరిలోనే వ్యక్తమవుతుంది. తెలుగులో కూడా ఆ డబ్బింగ్ కూడా ట్రైలర్ చూసినప్పుడు డబ్బింగ్ సరిగా కుదరలేదన్న అభిప్రాయం వినిపించింది. విక్కీ కౌశల్కి సరైనటువంటి వాయిస్ ఇవ్వలేదనుకున్నారు, కానీ సినిమాలో చూసినప్పుడు ఆ లోటు ఏమీ కనిపించలేదు. చాలా నాణ్యతతోనే తెలుగు వర్షన్ని తీర్చిదిద్దారు. సో ఈ తెలుగు అంటే ఇప్పుడు ఈ శని ఆదివారాల్లో తెలుగు వర్షన్ నుంచి కూడా కలెక్షన్లు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో చావా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.